నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. లింగాల గణపురంలో కురుమ సంఘ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. గుర్రంపూడి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి విధులకు రాని సిబ్బందిని సస్పెండ్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రామాయంపేటలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలును తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలు ఆడటంలో ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకటేనని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారని, ఇద్దరు వేరువేరు కాదు ఒకటేనని విమర్శించారు. తెలంగాణలో అమలు చేసిన మాదిరిగానే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ और केजरीवाल में कोई अंतर नहीं है, नाम अलग अलग है, काम तो एक ही है, झूठ बोलने का काम। 3 बार वो प्रधानमंत्री बन चुका है, 3 बार ये मुख्यमंत्री बन चुका है, मगर दिल्ली के लिए क्या किया? आज दिल्ली में रहने का काबिल नहीं है दिल्ली। लोग तेलंगाना से आने के लिए डर रहा है, दिल्ली आने के लिए। भाई दिल्ली में गए तो हमको बुखार आ जाएंगे, दिल्ली में गए तो हमारा गाँव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी की है। तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूँगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो। इसीलिए जो कांग्रेस पार्टी वादा करेंगे निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी का है। कभी भी ज़रूरत पड़े तो तेलंगाना से हम खुद हाजिर हो जाएंगे दिल्ली सरकार चलाने में। हम जो तेलंगाना में हम लागू करके दिखाए और दिल्ली में भी लागू करेंगे कांग्रेस पार्टी। इसीलिए दिल्ली जनता को मैं गुजारिश करता हूँ, इस चुनाव में, इस राज्य चुनाव में कांग्रेस पार्टी को जिता दो। जो 5 गारंटी हम लोग लागू कर देंगे। జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కురుమ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మండల కురుమ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచరాములు, సేవెల్లి సంపత్, చౌదరపల్లి శేఖర్, బల్దేసి ఇంతిలింగం పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథి చేసినటువంటి ఈ ప్రాంత అభివృద్ధి దాత మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీరణ గారికి, బిడ్డగా ఎక్కడ కూడా కురుమ జాతికి తలంపు లేకుండా నిరంతరం కొట్లాడి ఏకైక వ్యక్తిని రాష్ట్రంలో గెలిచిన కాబట్టి కురుమల ఆత్మ గౌరవం తెలియబడే విధంగా పనిచేస్తానని చెప్పి మాటిస్తున్నా. క్యాలెండర్ ఆవిష్కరించుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల కుర్మ సంఘం అధ్యక్షులు సోదరులు శ్రీ చంద్రమౌళి గారు, లింగాలగనపురం మండలం కుర్మ కులస్తుల యొక్క ఐక్యతను మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఒక వేదికపై ఉండి మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. మా హక్కుల కొరకు, మా న్యాయమైన వాటాల కొరకు మేమందరం ఒకటే అని చాటి చెప్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భూసేకరణ, R&R, దీపం, ధాన్యం కొనుగోలు, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన అంశాలపై సమీక్షించి చర్చించారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపూడి మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన 8 మంది సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేశారు. ఏం తమాషా ఆడుతున్నారు భాయ్? డ్యూటీలో ఉన్నారు మేడం. లంచ్ చేస్తానే లేదు. 4 o'clock వస్తారు మేడం. సార్ కండిషన్ మీద ఎవ్రీడే 4 o'clock వస్తారు మేడం. అరుణ జ్యోతి ఈమె కూడా అటెండర్ మేడం. ఇద్దరు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మా. వారి చిరునామాతో నాకేం సంబంధం? ఇక్కడ ఒక డే ఒక నైట్ చేస్తారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. రామాయంపేట మండలం కార్ట్రైల గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లకు విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. చీఫ్ మినిస్టర్ గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే 26th January రోజు మనం ఒక 4 ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు. దాంట్లో రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి. ఈ 4 స్కీమ్స్ మనం 26th January రోజు లాంచ్ చేయబోతూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర 98% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇందిరమ్మ. ఇప్పుడు సూపర్ చెకింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయతీలలో కూడా. ఈ సూపర్ చెకింగ్ ఈ రోజు కానీ రేపటి కానీ అయిపోతుంది. ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో డిపార్ట్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్తోని టీమ్స్ ఫామ్ చేసినాం. సుమారుగా మన జిల్లాలో 80 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 80 టీమ్స్ కూడా ఈ కంబైన్గా ఈ సర్వే అనేది కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా ఒక 3-4 డేస్లో బై 20th ఈ సర్వే కూడా మేము రైతు భరోసా ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అర్బన్ ఏరియాస్ ఈ మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లోనేమో మనకి 2 లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ వీళ్ళందరికీ కూడా మనము ఇంకెవరికైతే భూమి లేని నిరుపేదలు ఉండి వాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్ పని చేసుకొని 20 రోజుల్లోనే చేస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మనం సంవత్సరానికి 12,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆ పర్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు చొప్పున ఆ కుటుంబానికి 12,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. నవాబ్పేట్ మండల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న పనులు వంటి మీనపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు, పులుమామిడి పొలాల్లో రైతు భరోసా సర్వేలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులను కేటాయించడం జరుగుతుందని, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. మండల్ పోస్టింగ్ ఇది మండల్కి ఉన్నారా? ఇది ప్రైమరీ అన్ని ఉన్నాయి. 10 ఎందుకు అయితే లేవు? ఈడీడీ ఎప్పుడు? జనవరి. మరి ఈ మంత్ అవుతాయా? కింద రావాలి. సోలర్ కూడా ఇప్పుడు ఒక 2 years స్టెయిన్లెస్ స్టీల్ రస్ట్ లేకుండా దాంట్లో అయితే రేట్ ఎక్కువ అవుతుంది కొంచెం దానికోసం మనము అంతేనా? అంతే. మీ పాస్బుక్ బండి ఏం లేదా? అది అవ్వమ్మ బతికి ఉన్నారా? రెడీ అవ్వమ్మ. రాములు మీరేనా? శ్రీకాంత్ మంగళి. రాములమ్మ ఎవరు? చనిపోయింది.
పక్కా సమాచారం ప్రకారం దేశీ పిస్టల్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాకు చెందిన హరికృష్ణ యాదవ్ జనవరి 15న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 2 దేశీ పిస్టల్స్, ఒక తపంచా, 10 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. Gang involving weapon transportation and selling వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మీరు చూసిన 2 pistols, country made pistols, but very fine making. Then tapancha, .32 ammunition, 10 rounds, 3 weapons and 10 rounds .22 ammunition సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బేసికలీ ఇతను బలియా బ్యాడ్మింటన్ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దట్ విల్ గోయింగ్ టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను. వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మీడియా సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించారు. గడిచిన ఏడాది కాలంలోనే చొప్పదండి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మేడిపల్లి సత్యంను చూసి ఉర్వలేక సుంకర రవిశంకర్ ఆరోపణలు చేస్తున్నారని, గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లకి సుంకె రవిశంకర్ డబ్బులు వసూలు చేశాడని విమర్శించారు. మొద్దు నిద్రలో కుంభకర్ణుడు ఏ విధంగా పడుకుంటాడో ఆ విధంగా పడుకొని కేటీఆర్, హరీష్ రావు ఫోన్ చేసి మొద్దు నిద్ర వదిలి కుంభకర్ణుడు నిద్ర వదులురా బాబు అని అన్న తర్వాత ఈరోజు వచ్చి కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక యూజ్లెస్ ఫెల్లో ఎవరంటే సుంకె రవిశంకర్. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చదువుకున్న వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దు బిడ్డ డాక్టర్ మేడిపల్లి సత్యం గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఒక్క సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి, ఒక రైలు పట్టాల మీద ముఖ్యమైనటువంటి వ్యవస్థకి నిదర్శనంగా ఆర్నకొండ మీదుగా గోపాలరావుపేట నుండి బూరిపల్లి మీదుగా మల్యాల వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చింది మేడిపల్లి సత్యమన్న కాదా అని నేను అడుగుతా ఉన్నా. రామడు మండలంలో వర్షాకాలంలో కొట్టుకుపోయినటువంటి వాగు కమిషన్లు రాక కక్కుర్తోని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మేడిపల్లి సత్యమన్న. దాన్ని పట్టుకొని మా కేటీఆర్ అంటావా, మా హరీష్ రావు అంట. ఎస్, కేటీఆర్ అయితేంది, మాకు హరీష్ రావు అయితేంది, ఎవడైతేంది బరోబ్బర్ ఎవడు తప్పు చేస్తే వాడిని నిలదీసే తత్వం ఉన్నటువంటి మేడిపల్లి సత్యమన్న బరోబ్బర్ మాట్లాడతాడు. ఆయన వెనుక చొప్పదండి నియోజకవర్గ ప్రొఫెసర్ ఉంది మిస్టర్ సుంకె రవిశంకర్. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము ఎవరం భయపడలేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరం భయపడలేదు. బరోబ్బరిగా ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా మేడిపల్లి సత్యమన్న ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆయనకు తోడుగా మేమందరం కూడా ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ కరీంనగర్. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఈ నెల 15న చెవెల నియోజకవర్గం షాబాద్ లో కేటీఆర్ సమక్షంలో జరిగే మహాధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పట్నం నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్ అన్న ఇట్లా ఒక్కసారి సార్ అన్న ఇట్లా ఒక్కసారి
ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను తొడసం వంశస్థులు ఘనంగా జరుపుకున్నారు. ఆనవాయితీగా వచ్చిన ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను నాగుబాయి చందు అనే మహిళ తాగింది. మహబూబాబాద్లో దారుణం చోటు చేసుకుంది. పట్నం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి భర్త, అత్త, మామ, ఆడపడుచు గొయ్యి తీసి పూడ్చిపెట్టి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాతిపెట్టిన చోట తవ్వగా మృతదేహం బయటపడింది. భూపతి అంజయ్, మా ఇల్లు నేను ఇక్కడ ఉంటలేను, వేరే కులవృత్తి చేయడానికి పోయినా. అయితే మా ఇంట్లో కిరాయికి మహేష్ అన్న అబ్బాయి, దుర్గా అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ లక్ష్మి ఆమె పేరు, వాళ్ళ నాయన దుర్గ వాళ్ళ నాయన పేరు రామయ్య. వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ పెద్ద మనిషి దండం వెంకన్నా ఇట్లా మీ ఇంట్లో వాళ్ళని చంపి పెట్టిర్రు, నువ్వు రావాలని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను వచ్చి చూసి ఆడ కొద్దిగా తోని చూస్తే అది తేలింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచుకోట టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని, హోటల్ ఫర్నిచర్, 2 ద్విచక్ర వాహనాలు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది తెలిపారు. మరి మీరు ఎట్లా అంటారు సార్? మీరు ఏమన్నారు? మీరు ఎందుకు యూజ్ చేయడానికి కదా, చిన్నది జర వేయంటే నేను ఇయ్యనా? తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ వద్దకు వెళ్లిన మంచు మనోజ్ ను లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాలేజీకి వెళ్తున్నట్టు మీడియాకు ముందుగానే సమాచారం అందించి మరీ మనోజ్ అక్కడికి చేరుకున్నారు. అయితే అంతకు ముందే మనోజ్ ను కాలేజ్ వద్దకు రానియకుండా మోహన్ బాబు కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారు. అందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కాలేజీ వద్దకు వచ్చిన మనోజ్ కు పోలీసులు కోర్టు ఉత్తర్వుల కాపీని జిరాక్స్ రూపంలో చూపించారు. అయితే తనకు ఒరిజినల్ కాపీలు అందలేదని, ఎలా ఇచ్చారని మనోజ్ ప్రశ్నలు లేవనెత్తారు. మేడం మేడం ఉన్నారు, వెనకరా కొంచెం వెనక్కి ఎందుకు ఎవరు మీరంతా? సిఐ గారు రమ్మనండి. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 27వ వారం బస్టాండ్ సెంటర్లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు తోట గణేష్, తొట్టంబేడు మండల ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్,
ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాయగిరి సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాన్ని షాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ క్రీడా మైదానాన్ని మరియు ఇండోర్ కేంద్రాన్ని నిర్వీర్యం చేయక కుటుంబ ప్రభుత్వం రాగానే దీనిపై దృష్టి సారించి ఆధునీకరించిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని హర్షగూడ పెట్రోల్ పంపు దగ్గర ఓ విల్లాలో మహిళ అనుమానాస్పదం మృతి చెందింది. మృతురాలు ఛత్తీస్గఢ్ వాసి జోగ్గా పహాడ షరీఫ్ పోలీసులు గుర్తించారు. విజయవాడ రూరల్ పాముల కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందాల బర్లలో సమయం దాటిపోయింది అంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులపై నిర్వాహకులు తిరగబడి దాడి చేశారు. ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్, ప్రముఖ న్యాయవాది డాక్టర్ కె చక్రవర్తికి ప్రపంచ దేశాల నుండి, అనేక రాష్ట్రాల నుండి, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్లు, ప్రొఫెసర్లు, అధికారులు ఆయనకు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జనవరి 23న జరగబోయే డాక్టర్ చక్రవర్తి పుట్టినరోజు వేడుకలను ముందు నుండే వివిధ సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ వాట్సాప్లు, యూట్యూబ్లు ద్వారా తెలియజేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో అందరి అభిమానాలు పొందాలని కోరుకున్నారు. yourself. You truly deserve it. Enjoy your birthday to the fullest, and now that I am always have for you, no matter what. With lot of love. Thank you. With your loving brother Rajesh Khanna. Bye. మనం ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన చక్రవర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మనం ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో చేయాలని, మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎప్పుడు సంతోషంగా. హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ బర్త్డే సార్. మనం ఫౌండేషన్ చక్రవర్తి గారికి, చైర్మన్ చక్రవర్తి గారికి హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. Many happy returns of the day. أتمنى لكم السعادة الدائمة. Bonjour à l'occasion de votre anniversaire. Je vous souhaite une joyeuse vie et une longue
vie, ainsi que tous les membres de votre famille. Happy birthday, Mastre, Président, Fondation Internationale Manan Fondation. Happy birthday. Happy birthday, respected Dr. Chakravarti Sahib. Best wishes from Pradeep Sonar, Badlapur. Dr. K. Chakravarti, founder, chairman, Manan Foundation, and wish you very happy birthday from my heart. I am Professor Dr. Nadeem Chakravarti, my friend. I hope you have a good year, 2025. సెంట్రల్ టెలికాం బోర్డు నెంబర్ బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలంలో తన ఇంటిపై కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. లింగాల గణపురంలో కురుమ సంఘ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. ఏలూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. గుర్రంపూడి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి విధులకు రాని సిబ్బందిని సస్పెండ్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రామాయంపేటలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలును తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. So if we put updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.